హాయ్ అండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్. అలా యుద్ధంలో గెలిచిన యువకుడు తిరిగి రాణి మీద యుద్ధం ఎప్పుడా అని తన మనసులో అనుకొని తిరిగి తన ఊరికి వెళ్ళాడు. వెళ్ళిన సమయం నుంచి ఆ రోజు చేసిన దండయాత్ర గురించి మరువలేకపోతున్నాడు. పగలు రాత్రి తేడా లేకుండా తన వనజని మరువలేకపోతున్నాడు. చివరికి ఏం చేయాలో తెలియక వాళ్ళ మామయ్యకి ఫోన్ చేశాడు. నేను వస్తున్నా, ల్యాండ్ పని ఉంది కదా, దానికి వస్తున్నా అని చెప్పాడు. దానికి వాళ్ళ మామయ్య ఓకే అన్నాడు. హమ్మయ్య అనుకొని బస్సు ఎక్కాడు. తన మరదల గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఎలా మంచిగా చేసుకోవాలని బస్ ప్రయాణంలో ఒక చోట బస్సు ఆగింది. అక్కడికి ఒక అమ్మాయి వచ్చి ఎక్కింది. ఇంకా వరుణ్ షాక్ అయ్యాడు. ఎందుకంటే తను డిగ్రీ చేసేటప్పుడు శశి అనే అమ్మాయిని లవ్ చేశాడు. అమ్మాయి కూడా మనవాడిని లవ్ చేసింది. తను మోసం చేసి వెళ్ళిపోయింది అని వరుణ్ ఫీల్ అయ్యి లవ్ అనే మాట నా దగ్గరకు రానివ్వద్దు. కానీ శశిని చూసిన వెంటనే కళ్ళ వెంపట నీరు. మరి చూడండి, హీరో ప్రేమ శశిని చూసి చూడనట్లు యాక్ట్ చేశాడు. కానీ శశి సరాసరి హీరో దగ్గరికి వచ్చి గట్టిగా హత్తుకొని ఏడవడం స్టార్ట్ చేసింది. వెంపటనే హీరో ఏమైంది అని అడిగాడు. వెంపటనే శశి నీ కోసం ఇన్ని ఇయర్స్ వెతకాలి, నీ కోసం ఆలోచించని రోజు లేదు. ఫోన్ చేస్తే కట్ చేస్తావే, మన ఫ్రెండ్స్ అడిగితే నాకు చెబుతారు అని అడ్రస్ రాంగ్ చెప్తావు, ఏమైంది నీకు చెప్పు అని అడుగుతుంది. దానికి హీరో నువ్వు నన్ను మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్నావు, అందుకే నిన్ను కలవాలని పెంచలేదు. అప్పుడు శశి అంటుంది, అప్పటి నా అన్నది శశి. అది విన్న వరుణ్ ఏడవటం స్టార్ట్ చేశాడు. అప్పుడు శశి ఏడవకు అని ఓదార్చడం చేస్తుంది. తర్వాత శశి వరుణ్ ఇద్దరు శశి ఉన్న ఫ్లాట్కి వెళ్తారు. ఇంకా కథ అక్కడి నుంచి వేరే లెవెల్లో ఉంటుంది. అలా శశి ఫ్లాట్కి మన హీరో ఎంటర్ అవుతాడు. ఇంకా కొన్ని కబుర్లు చెప్పుకుంటారు. టైం చూస్తే మధ్యాహ్నం 2 అయినది. వరుణ్ని శశిని ప్రేమగా నాకు ఏమైనా వండి పెట్టవా, ఆకలి అవుతుంది అనగానే శశి వరుణ్కి సారీ చెప్తూ అసలు నేను భోజనం విషయం మర్చిపోయాను నిన్ను చూసేసరికి అని వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తుంది. తర్వాత ఇద్దరు తిని కాసేపు మాట్లాడేసరికి 5 అవుతుంది. వరుణ్ ఇంకా వెళ్ళి వస్తాను అంటాడు శశితో. శశి ఏమో మా దీనంగా ముఖం పెట్టుకొని చిన్న నీటి బొట్లో కళ్ళల్లో తెలియతూ ఉన్నాయి. అది చూసిన వరుణ్ శశిని దగ్గరికి తీసుకొని ఓకే ఈరోజు వెళ్ళనులే, రేపు వెళ్తాను అని అంటాడు. అలా అనగానే ఒక్కసారే శశి ఒక 5000 వాట్స్ ముద్దు వరుణ్కి ఇస్తుంది. ఆ క్షణం ఇద్దరు ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఎందుకంటే ఆ తాకిడి కోల్పోయి బహుశా వాటర్ సోప్ పెడుతుంది. అలా వరుణ్ స్నానం చేసి ఫ్రెష్ అవుతాడు. అంతలోకి శశి కూడా నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాం, అంతలోకి బిర్యానీ ఆర్డర్ పెట్టు అంటది. సరే అని వరుణ్ బిర్యానీ ఆర్డర్ పెడదామని ఫుడ్ ఆఫ్ చూస్తాడు. అంతలోకి శశి స్నానం వెళ్ళడానికి బాత్రూంకి వెళుతుంది. వెళ్ళిన తర్వాత శశి వరుణ్ని పిలిచి కొంచెం టవాల్ ఇవ్వడం మర్చిపోయాను అని అంటుంది. ఓకే టవాల్ తీసుకొని బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి సౌండ్ చేస్తా. శశి బాత్రూమ్ డోర్ తీయనట్టుగా డోర్ తీసి టవాల్ తీసుకుంటుంది. ఇంకా శశి బాత్రూమ్ నుంచి బయటకు వస్తుండగా ఒక కన్ను శశి మీద పడుతుంది. అప్పుడు అతనికి ఒక పాత గాయం గుర్తొస్తుంది. తను ఒక్కసారి శశితో యుద్ధం చేసినప్పుడు తను శశి ఒక గాయం చేస్తాడు. తరువాయి భాగం ఏం జరుగుతుందో